guys, if you have castor oil, mix it with coconut oil and use it. అది కూడా మంచి రిజల్ట్ వచ్చాక హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే సమ్మర్లో సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలో ఇవాళ చూపిస్తాను. ఎందుకంటే పీజీలో, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి అన్నిటికీ యాక్సెస్ ఉండదు కదా. సో అలాంటప్పుడు మనని మనం ఎలా కేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడే లేచాను అనమాట, ఫ్రెష్ అయిపోయాను. సో డే స్టార్టింగ్లో నేను ఫస్ట్ ఈ వాటర్తోనే స్టార్ట్ చేస్తాను. ఈ బాటిల్ ఫుల్ ఆఫ్ వాటర్ ఫస్ట్ తాగేస్తాను అనమాట. సో తాగేసిన తర్వాత నేను చూడాలి. వాటర్ అయితే తాగేసాను. ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు వామ్ వాటర్ మీరు అది ట్రై చేయండి. నాకు ఇక్కడ యాక్సెస్ లేదు కాబట్టి నేను వాటర్ తాగేసాను. అయినా ఇంట్లో ఉన్న ఫస్ట్ ఈ వాటర్ తాగేసిన తర్వాత ఐ డ్రింక్ 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ తాగేసాం కదా, కాసేపు వాకింగ్ చేయాలన్నమాట. సో ఐ వాక్ అండ్ దెన్ హే పీపుల్, నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ ఆయిల్ చేసుకోవాలి. నేను హెయిర్ ఆయిల్ నార్మల్గా ఆయిల్ పెట్టేసుకుంటాను. ఇంట్లో అయితే ఆయిల్ని మంచిగా వార్మ్ చేసుకుని అప్పుడు పెట్టుకుంటాం కదా. సో ఇక్కడ అంత యాక్సెస్ ఉండదు కదా, డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ కాస్టర్ ఆయిల్, మిక్స్ ఇట్ విత్ కోకోనట్ ఆయిల్ అండ్ యూజ్ ఇట్. అది కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఫస్ట్ నేనైతే ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తున్నాను. పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో మంచిగా మీ రూమ్మేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత పెట్టించుకోండి ఆయిల్, అది బెస్ట్ థింగ్. ఇంకా బాగా చూసుకుంటే మీ హెయిర్ అంతా బాగా గ్రో అవుతుంటుంది. సో ఫస్ట్ థింగ్ స్కాల్ప్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. సో మీ హెయిర్ మంచిగా ఉంటుంది. నాదైతే చాలా డ్రై ఫ్రిజీ హెయిర్, చాలా కష్టమవుతుంది మెయింటైన్ చేయడం. హెయిర్ ఆయిల్ చేస్తేనే కొంచెం ఒకలాగా ఉంటుంది హెయిర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది నెయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు మసాజ్ చేసేటప్పుడు. సో అది మాత్రం బిగ్ నో. ఏంటంటే మీ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్ టిప్స్ యూజ్ చేసి మసాజ్ చేసుకోండి. స్కాల్ప్ అయిపోయింది. నేను ఇప్పుడు హెయిర్కి కూడా పెట్టేసుకుంటున్నాను. హెయిర్ ఎండ్స్ని ఫోకస్ చేయండి. సో హెయిర్ ఆయిలింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను మంచిగా బ్రేక్ చేసుకోవాలి. చాలా మంది ఫోమ్ చేసేటప్పుడు డామ్గా ఉన్నప్పుడు నార్మల్గా అయినా ఫోమ్ చేసేటప్పుడు పై నుంచి ఫోమ్ చేస్తారు. అలా మాత్రం చేయకండి, కింద నుంచి పైకి వెళ్ళాలి ఎప్పుడైనా ఫోమ్ చేస్తారు. తర్వాత హెయిర్ని లూజ్గా బ్రేక్ చేసి సైడ్గా బ్రేక్ చేయకండి. నాకైతే హెయిర్ ఆయిలింగ్ ఓవర్ నైట్ చేసుకుంటేనే ఇష్టము. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి 2 to 3 అవర్స్ అయితే ఉంచేస్తాను. ఇలాగా 2 to 3 అవర్స్ అయ్యాక మంచిగా హెయిర్ వాష్ చేసుకుంటాను. ఒక హెయిర్ మాస్క్ అనేది పెట్టుకొని హెయిర్ని వాష్ చేయండి. నార్మల్ కండిషనర్ కంటే హెయిర్ మాస్క్ అయితే కొంచెం ఎక్కువ హెవీగా థిక్గా ఉంటుంది కదా. సో హెయిర్ డ్రై అవ్వకుండా, ఫ్రిజీ అవ్వకుండా ఉంటుంది. సో మీరు కూడా హెయిర్ డ్రై ఇంకా ఫ్రిజీ అవుతుందంటే మీరు హెయిర్ మాస్క్ని ట్రై చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ కండిషనర్. సో నేను 2 to 3 అవర్స్ అయ్యాక హెయిర్ వాష్ అయ్యాక అని యూటిలైజ్. నేనైతే ఇప్పుడు హెయిర్ మాస్క్ ట్రిచిప్ హెయిర్ మాస్క్ వాడుతున్నాను. మీకు నచ్చిన ఏదైనా వాడండి. డవ్ ఇస్ ఆల్సో గుడ్. అయ్యాక హెయిర్ వాష్ అయ్యాక అని. హే పీపుల్, సో ఇప్పుడు మనం హ్యాండ్స్, ఫేస్ అంతా ట్యాన్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ పెల్జిన్ వాళ్ళది హెచ్బీచి పీలింగ్ సొల్యూషన్ తీసుకుంటున్నాను. డర్మోకోర్ పీలింగ్ సొల్యూషన్ కూడా బాగుంది. ఇప్పుడైతే పెల్జిన్ వాళ్ళు యూజ్ చేస్తున్నాను.
సొల్యూషన్ హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అప్లై చేసుకుంటాను. ఒక లేయర్ లాగా హ్యాండ్స్కి, ఫేస్ పైన, నెక్ పైన కూడా అప్లై చేస్తాను. లెగ్స్కి కూడా అప్లై చేసుకోండి. సో ఇది 10 minutes ఇలాగే ఉంచుకోవాలి. తర్వాత వాష్ చేసి ఫేస్ని వాష్ చేసేసాను. ఇప్పుడు మనం దీనిపైన పక్క ఎప్పుడైనా నేచర్ పీలింగ్ సొల్యూషన్ వాడిన తర్వాత కూలింగ్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేయాలి. మీరు డైరెక్ట్గా విటమిన్ సి కానీ, నైసినమైడ్ కానీ, రెటినాల్ కానీ ఇలాంటివి అసలు యాక్టివ్స్ అసలు యూజ్ చేయకండి. సో మీరు యూజ్ చేయాల్సింది ఏంటి అంటే హైలరానిక్ సిరమ్ ఏమో గుడ్ ఆప్షన్ అనమాట. సో పీలింగ్ సొల్యూషన్ వాడిన తర్వాత పక్క ఏదైనా మీకు నచ్చిన హైలరానిక్ సిరమ్ వాడండి. నేనైతే ఫాక్స్టైల్ హైలరానిక్ సిరమ్ వాడుతున్నాను. చాలామంది సిరమ్స్ని హ్యాండ్స్లో వేసుకొని హ్యాండ్ మీద ఎలా వేసుకొని ట్యాప్ చేసుకుంటుంటారు. అది కరెక్ట్ వే కాదు అప్లై చేసుకోవడానికి. ఎందుకంటే మీరు చేతిలో వేసుకోగానే హ్యాండ్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ వేస్ట్ మీ స్కిన్లో కూడా ఏం అబ్జర్వ్ అవ్వదు ఫేస్ పైన. అయితే డ్రాపర్ని స్కిన్ మీద తగిలించకుండా పై నుంచి వేసుకోండి. తర్వాత స్కిన్లోకి ఇలా ట్యాప్ చేసుకోండి. పెట్టుకోండి. ఎప్పుడైనా పీలింగ్ సొల్యూషన్ వాడిన తర్వాత యాక్టివ్స్ అస్సలు వాడదు, ఓకేనా? అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి సన్ స్క్రీన్ మాత్రం అస్సలు మర్చిపోకుండా పెట్టుకోండి. హైలరానిక్ సిరమ్ వేసేసాం కదా, నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్. నేను డాటన్కి వాళ్ళది సెలమైడ్ ఇంకా హైలరానిక్ స్కిన్ బ్యారియర్ రిపేర్ క్రీమ్ వాడుతున్నాను. మీకు నచ్చిన మాయిశ్చరైజర్ నేను వాడతాను. మాయిశ్చరైజర్ చాలా బాగా నచ్చింది అసలు. ఇలా పెట్టుకోగానే ఇట్లా గ్లో వచ్చేస్తుంటుంది ఫేస్ పైన. మంచి గ్లూయి ఫినిష్. డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ పీపుల్ వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఈ మాయిశ్చరైజర్. ఒకసారి ట్రై చేయండి. సో ఇలాగే మీరు పడుకోండి, ఇంకా బయటికి వెళ్ళకండి. ఇలా పీలింగ్ సొల్యూషన్ డేలో కంటే నైట్ టైం చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే మనకి సన్ ఎక్స్పోజర్ ఉండదు కదా స్కిన్ పైన. సో నైట్ అనమాట మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో మనం హ్యాండ్స్ పైన కూడా యూజ్ చేసాం కాబట్టి ఏదైనా బాడీ లోషన్. మీకు మీ దగ్గర సన్ స్క్రీన్ బాడీ స్ప్రే ఉంటే అది కూడా యూజ్ చేయండి. నా దగ్గర లేదు, సో నేను మాయిశ్చరైజర్ ఒకటి చదువుతాను. నేను ఇలా ఇది యూజ్ చేసిన తర్వాత ఏం డిఫరెన్స్ నోటీస్ చేశానంటే, మనకి ఇలా ఏమంటారు ఫింగర్స్ పైన, నక్కల్స్ పైన డార్క్నెస్ ఉంటుంది కదా, అది లైట్ అవ్వడం అబ్జర్వ్ చేశాను. హ్యాండ్స్ కొంచెం బ్రైట్ అవ్వడం చూసాను. అస్సలు మర్చిపోకుండా రేపు సన్ స్క్రీన్ పక్కా పెట్టుకొని బయటికి వెళ్ళండి. అది మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతే, మన స్కిన్ కేర్ అయిపోయింది. ఇప్పుడు మనము నెయిల్స్ బ్యాలెన్స్ ఉంది, నెయిల్స్ చేసుకుందాం. మనం నెయిల్ పాలిష్ వేసుకుందాము. నేను ఆల్రెడీ నెయిల్స్ షేప్ చేస్తాను. సో నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సూర్య నుంచి ఈ కలర్ వేసుకుంటున్నాను. బాగుంది కదా కలరు. ఈ కలర్ పేరు ఆస్టర్ L02. మీకు నచ్చితే మీకు కూడా షాప్ చేయండి. స్టూడియోలో 79 రూపీస్ అనుకుంటా. ఇప్పుడు ఈ హ్యాండ్కి కూడా చేసుకుంటాం. ఇదనమాట నా నెయిల్స్. నచ్చాయనుకుంటున్నాను. స్టూడియో నెయిల్ పెయింట్స్లో షేడ్స్ చాలా బాగా వస్తాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా పడుతుంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ట్రై చేయలేదు. ఇదైతే ఆస్టర్ L02 అనమాట. ఈ షేడ్ చాలా బాగుంది, నా ఫేవరెట్ షేడ్ ఇది. అండ్ ఈ వీడియోకి ఇంతే అనమాట. అన్నీ చూపించాను అనుకుంటున్నాను. ఈజీగా ఎలా సెల్ఫ్ కేర్ తీసుకోవాలో సమ్మర్స్లో హాస్పిటల్లో ఉన్న పీజీలో ఉన్నప్పుడైనా. అండ్
అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మేము వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బై.